పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పాట రాయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన పవర్కు తగ్గట్టుగా లిరిక్స్ ఉండాలి. ఆయన పవర్కి మ్యాచ్ అయ్యేలాగా రాయాలి. అలా పాట రాసి మన ముందు ఉన్నారు ఇప్పుడు రాంబాబు గోసాల గారు. ఏదైతే ఊహించుకుని రాశానో ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం. నేను రాసిన దాన్ని 100 మెట్లు ఎక్కించారు కీరవాణి గారు. ఫ్యాన్స్ ట్విట్టర్లో నాకు చాలా మెసేజెస్ చేశారు. అన్నా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అన్నా, ఏమైపోయావు అన్నా, అసలు నిన్న ఒక్కో లైన్స్ మేము ఏంటంటే అసలు మాకు గూస్ బంప్స్ వస్తున్నాయన్నా, అసలు మా హీరో గారి కోసం ఇంత బాగా రాసేవన్నా. అసలు ఒక ఎండ్ పోర్షన్ ఉంటుంది, ఓకే, చాలా చాలా బాగుంటుంది అది. ఎందుకంటే పొగరు వెడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, పదునుగున్న అంకుశం, గురిని గెలుచు అంబకం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. ఆయన పేరేమో కానీ మీ పేరైతే మోగిపోతుంది. రాంబాబు గోసాల్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల వరకు మాత్రం బాగా తెలుసు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు వాళ్ళ మధ్యలో మీ పేరుని తలుచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి పాట రాయటం వల్లనే అది జరిగింది. హాయ్, హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పాట రాయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన పవర్కు తగ్గట్టుగా లిరిక్స్ ఉండాలి. ఆయన పవర్కి మ్యాచ్ అయ్యేలాగా రాయాలి. అలా పాట రాసి మన ముందు ఉన్నారు ఇప్పుడు రాంబాబు గోసాల గారు. ఆయన అడిగి ఆ పాట విశేషాలు తెలుసుకున్నాం. అసురహనను ఈ పాట వింటుంటేనే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. కీరవాణి గారి మ్యూజిక్లో ఈ పాట వినడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంది. ఈ పాట గురించి రాంబాబు గోసాల గారితో మరింత విశేషాలు మాట్లాడడం. సార్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. హాయ్ అండి, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారికి పాట రాయాలని చాలా మంది రచయితలకు ఉంటుంది. మీరు ఆ కోరికను చాలా త్వరగా నెరవేర్చుకున్నారనిపిస్తుంది. ఎలా ఉంది, ఏంటి అసలు? త్వరగా ఏం కాదు, నాకు కూడా టైం పట్టింది. ఓకే, కాకపోతే ఈ సినిమాకి అలా సెట్ అయింది. ఓకే, మన డైరెక్టర్ జ్యోతికృష్ణ గారి ద్వారానే నాకు ఈ ఛాన్స్ వచ్చింది. ఓకే. ఆయనకి రూల్స్ రంజన్ అనే సినిమాలో సమ్మోహనుడు అనే ఒక పాట రాశాను. అప్పుడు ఒక 2 years బ్యాక్ అది చాలా పెద్ద హిట్ అయ్యి, వైరల్ అయ్యి, ట్రెండింగ్ అయ్యి, రీల్స్లో వాటిలో చాలా ఫేమస్ అయ్యి నాకు బాగా పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాకి ప్లస్ అయింది కూడా ఆ సమ్మోహనుడ పాట. అయితే నేను ఈయన హరిహర వీరమలు చేస్తున్నారని చెప్పి, సార్ నేను మళ్ళీ ఒక పాట రాస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే, దీంట్లో నువ్వు ఎక్కువ లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ ఇలాంటివి రాస్తావు కదా నువ్వు, సమ్మోహనుడ కొంచెం రొమాంటిక్ టచ్ ఉన్నది, ఈ సినిమా నేపథ్యం వేరు, ఈ సినిమా స్కేల్ వేరు, పైగా పవన్ కళ్యాణ్ గారి హీరో, ఆయనకి నువ్వు ఎలా రాయగలవు అసలు? ఎందుకు కాంతారాలో కూడా మీరు మంచి సాంగ్, కాంతారా అన్ని పాటలు నేనే అన్నారు. లేదు సార్ నాకు చెప్పండి, నేను రాస్తాను సార్ అన్న. అప్పుడు ఆఫీస్కి పిలిచారు, కొన్ని విజువల్స్ చూపించారు నాకు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఫుటేజ్ ఉంటుంది కదా, ఎడిటింగ్ జరుగుతుంది, కొన్ని విజువల్స్ చూపించారు. చాలా అంటే ఫెరోషియస్గా చాలా బాగున్నాయి. వాటిని చూసి నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యా. ఓకే, ఇన్స్పైర్ అయ్యి, సార్ నేనే రాస్తా ఈ పాట, మీ ఒక రేంజ్లో రాస్తా అని చెప్పి మాట ఇచ్చా ఆయనకి. సరే రాంబాబు, నువ్వు కనుక బాగా రాస్తే, నాకు నచ్చితే అప్పుడు కీరవాణి సార్కి నిన్ను పరిచయం చేస్తా, లేదా ముందుగానే నేను పరిచయం చేయలేను, నువ్వైతే ఒక వెర్షన్ రాసి తీసుకురా అన్నారు. ఇంకప్పుడు నేను అది చూసి, ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, బయట అతని పోరాట పటిమ ఏంటి, ఇవన్నీ అంటే కొన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే ఆ కథ నేపథ్యం మొఘల్ కాలం లాంటి కథ, అది పీరియాడిక్ డ్రామా, ధర్మం కోసం జరిగే యుద్ధం అది. ఇంకా కొంచెం ఇక ఆ పాయింట్స్ అన్నీ నేను మైండ్లో పెట్టుకుని రాసుకుని తీసుకెళ్ళాను. ఆయనకి బాగా నచ్చింది. నచ్చి అప్పుడు నేను కీరవాణి గారికి చెప్పి నీకు చెప్తా అన్నారు. ఇంకా కీరవాణి గారికి చెప్తే ఆయన హ్యాపీగా, ఎవరో ఏంటంటే ఇలా అంటే, పర్లేదు మనకి పాట బాగుంటే చాలు, పంపించండి అన్నారు అనమాట. నేను వెళ్ళాను కీరవాణి గారి దగ్గరికి. చాలా భయపడుతూ వెళ్ళా. ఎందుకంటే ఆయన బాహుబలి, RRR ఇవన్నీ చేస్తున్నారు, ఆస్కార్ విన్నరు, ఆయన పాటలు రాస్తారు, వాళ్ళ నాన్నగారు పాటలు రాస్తారు,
వేటూరి గారు, సీతారాం, ఎంతో మంది పెద్ద పెద్ద రచయితలతో పనిచేసిన ఆయన నా పాటను ఏమంటారో, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారని భయపడుతూ వెళ్ళాను రాంబాబు గారు బాగున్నారా, ఏ ఊరు మీది అన్నారు. మాది ఏలూరు సార్ అన్న. ఓకే మా ఊరే, ఓకే ఇది ఒకసారి పాట చూపించన్నారు. ఆయన ఫస్ట్ నుంచి చదివారు, చదివిన తర్వాత రెండోసారి దాన్ని ఒక ట్యూన్లో పాడారు. అంటే మీటర్ అలా సెట్ చేసి ఆయనే పడారా? ఆయనే. ఓకే రాంబాబు గారు పాట ఓకే, మనం రికార్డింగ్కి వెళ్దాం అన్నారు. నేను షాక్ అసలు. తర్వాత వెంటనే ఆయన లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగుంది పాట, రండి మనం ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి సెల్ఫీ తీసుకుని అదే రోజు ఆయన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అంటే మీరు రాసిన పదాలు ఆయన అంతా హరిహర వీరమల్లు న్యూ సాంగ్ న్యూ కొలాబరేషన్ అని చెప్పి పెట్టి ఆయన పోస్ట్ చేశారు. ఇంకప్పుడు అమ్మాయి నా పాట ఓకే అయిపోయింది అనుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తర్వాత ఒక 1 వీక్ తర్వాత జ్యోతి గారు నాకు పాట పంపించారు. ఓకే మ్యూజిక్ ఇచ్చింది, ఒకసారి పాట విను రాంబాబు అని. వింటే అది అసలు ఒక రేంజ్లో ఉంది అసలు. అదే సార్ అసలు నాకు అంతా చాలా వైబ్రేషన్ వచ్చింది సార్, బాడీ మొత్తం అసలు చాలా చాలా బాగుంది సార్, అసలు చాలా థ్యాంక్స్ సార్ అండ్ అని ఆయనకి చెప్తే, అవును చాలా బాగా వచ్చింది, మన లాస్ట్ సాంగ్ కంటే ఈ పాట ఇంకా చాలా పెద్ద రేంజ్, ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు అని ఇద్దరం అలా మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత ఫోన్ చేసి లిరికల్ వీడియో చూపించారు నాకు. అది విజువల్స్తో అది చూస్తే అది ఇంకా గ్రాండియర్గా ఉంది. నిన్న మనం స్క్రీన్ మీద చూసింది. అది చూసి ఇక నాకైతే అసలు మాటలు రాలేదు. చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి ప్రజెంటేషన్. నేను ఏదైతే ఊహించుకుని రాశానో, ఇది ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం అని నేను ఏదైతే ఊహించుకుని ఎంతో వీరోచితంగా ఉండాలని రాశానో, నేను రాసిన దాన్ని 100 మెట్లు ఎక్కించారు కీరవాణి గారు. ఆయన మహానుభావుడు. పదాలు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా ఆయన మ్యూజిక్ యాడ్ అయితే ఇంకా అవును. నేను అనుకోలేదు అసలు అంత బాగా ఇదవుతుంది అని. కానీ ఒక్క రోజులో ఇప్పుడు కరెక్ట్గా 24 అవర్స్ అవుతుంది, 20 మిలియన్స్ ఆల్రెడీ. గ్రేట్, చాలా గ్రేట్. ఒక్క రోజులో 20 మిలియన్ వ్యూస్ అంటే అది పవన్ కళ్యాణ్ గారి క్రేజు, కీరవాణి గారి మ్యూజిక్, అలాగే కాలభైరవ, సాయి చరణ్, హైమత్తు, లోకేష్ వీళ్ళ గొంతు అంటే ఎక్కడికో తీసుకెళ్ళింది. దానికి తగ్గట్టు లిరికల్ వీడియో ఆది అని ఒక ఆయన చేశాడు, ఆ ప్రజెంటేషను. మళ్ళీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఈ పాటని అంత గ్రాండియర్గా మలిచిన జ్యోతికృష్ణ గారి విజన్, ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక్క రోజులో 20 మిలియన్స్ అంటే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అంటే నేను అర్జున్ రెడ్డి బ్రేకప్ సాంగ్ రాసిన, కాంతారా రాసిన, మజిలీ రాసిన, ఏమి రాసినా అవి స్లోగా వెళ్ళాయి. ఒక్క రోజులో 20 మిలియన్స్ అన్నపాటికి నాకు అసలు నేను నమ్మలేకపోతున్నా. అదంతా పవన్ కళ్యాణ్ గారు, కీరవాణి గారు వాళ్ళిద్దరే కారణం. ముఖ్యంగా మీరు రాసిన పదాలు కూడా చాలా సరళంగా ఉండడం, ప్రేక్షకులకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవడం కూడా, అది కూడా ఫ్యాన్స్ ట్విట్టర్లో నాకు చాలా మెసేజెస్ చేశారు. అన్న ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అన్నా, ఏమైపోయావు అన్నా, అసలు నిన్న ఒక్కో లైన్స్ మేము ఏంటంటే అసలు మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న, అసలు మా హీరో గారి కోసం ఇంత బాగా రాసావన్నా, అసలు చాలా ఎలివేషన్ ఉందన్న, లిరిక్లోనే ఉంది. మేము నార్మల్గా చదువుతుంటేనే అది ఏదోలా ఉంది, ఇంకా అసలు ఆ మ్యూజిక్లో ఆ పాట వస్తూ దానికి విజువల్గా పవన్ కళ్యాణ్ గారు అలా కొంచెం వార్ ఎపిసోడ్ లాగా ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అవి చేసి ఆయన ఎక్స్ప్రెషన్లో ఒక వీరుడు, ఆ వీరమల్లు క్యారెక్టర్లో ఈ పాటలో ఆయన చూస్తుంటే చాలా అసలు మేము మైమర్చిపోతున్నామన్నా అని చాలా మెసేజెస్ వస్తున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా రోజుల తర్వాత చాలా పెద్ద హిట్ అయింది సాంగ్. ఎందుకంటే ఒక రచయితకి పాట జనాల్లోకి వెళ్ళి జనాలు ప్రశంసలు పొంది వాళ్ళ నుంచి అంటే పాట బాగుంది అనటం వేరు, అన్న చాలా బాగా రాశారన్నా అని లిరిక్స్ని మెన్షన్ చేసి మెచ్చుకుంటున్నారు. అలాగే నా అదృష్టం ఏంటంటే కీరవాణి సారు ఎవరు అడిగినా సరే ఈ పాట క్రెడిట్ రాంబాబు గోసాలకే ఇస్తాను అన్నట్టుగా చెప్తుంటే అసలు ఇంకా ఆయనకి పాదాభివందనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక కొత్తగా వచ్చిన వాళ్ళని అంత ఎంకరేజ్ చేయటం అనేది, ఆయన అసలు మహానుభావుడు, ఎన్ని పాటలు చేశాడు.
చిన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ నుంచి నేను వింటూనే ఉన్నాను ఆయన పాటలు, ఎన్ని పాటలు ఎన్ని వేరియేషన్స్. అలాంటి ఆయన మ్యూజిక్లో నేను పాట రాయటం, అది జనాల్లోకి ఇంతగా చొచ్చుకుని వెళ్ళిపోవటం, ఫ్యాన్స్ని ఉర్రూతలోగించటం. అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఈ హరిహర వీరమల్లు అనే సినిమా ఇంత గ్రాండియర్ లుక్ ఈ పాటతో జనాలకి కొంచెం ఇప్పుడు హైప్ కూడా ఇంకొంచెం పెరిగింది సినిమా చాలా మీద. hype వచ్చేసింది ఈ కొంచెం లేట్ అయిందనే కొంత ఇది ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పాట వచ్చి ఆయన అలా చూసారో ఆ లేట్ అయిందనే ఇది ఎక్కడా లేదు. చాలా హైప్ తీసుకొచ్చింది సినిమాకి ఈ పాట. దాంట్లో నేను పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జ్యోతికృష్ణ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. మీరు ఇంతకు ముందు కూడా చాలా మంచి పాటలు రాశారు, అవును. చాలా వెళ్ళాయి. కానీ ఉయ్యాల జంపాల, ఉమ్, మజును, ఉమ్, అప్పట్లో ఒకడు ఉండేవాడు, అర్జున్ రెడ్డి, ఉమ్, మజిలీ, కౌశల్య కృష్ణమూర్తి, సినిమా బండి, వరుడు కావాలను, కాంతార, కోటబొమ్మాళి, ఇలా చాలా సినిమాలు, చాలా హిట్ సాంగ్స్. మీరు సాంగ్స్ రాసిన ప్రతి మూవీ హిట్టే. అదేం లేదు, కానీ చాలా వరకు చాలా మంచి సినిమాలు ఉన్నాయి నాకు. ఉమ్, కాకపోతే ఒక పెద్ద సినిమా కోసం నేను వెయిట్ చేశాను, ఒక పెద్ద హీరోకి పాట రాయాలి. అది ఆయన పాత సినిమాల్లో కానీ ఆయనకి ఇది వరకు ఉన్న పాటల్లా కాకుండా ఏదో వేరే వేరియేషన్తో మనం ఇస్తే ఉమ్, అది జనాలు యాక్సెప్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఉదాహరణే ఈ హరిహర వీరమల్లులో అసురహననం అనే సాంగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా ఎప్పుడు చేయలే. అవును. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఇలాంటి పాట కూడా చేయలే. ఉమ్, ఇది ఎంత వీరోచితంగా ఉండే పాట, ఈ నేపథ్యం ఉన్న పాట. పీరియాడిక్. ఎందుకంటే వేరే చాలా పవర్ఫుల్ సాంగ్స్ అవన్నీ చేశారు ఆయన, మనం కాదంటలేదు. కాకపోతే ఈ టైప్ ఆఫ్ ఇది కొత్తది అనమాట. అంటే మనం ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ గారు చేశారు, ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ గారు చేశారు. అలా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఏదో చేశారు రుద్రమదేవిలో. కాకపోతే ఇలా ఒక పోరాట యోధుడి క్యారెక్టర్ చేయటం ఈయన ఫస్ట్ టైం. దానికి ఒక నేపథ్య గీతం రాయటం అది చాలా పవర్ఫుల్గా కుదిరింది. అలా అన్ని కుదిరే ఆ టైంకి నాకు ఆ థాట్ రావటం చాలా, అంటే ఒక ఎండ్ పోర్షన్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అది. ఎందుకంటే పొగరు వెడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, పదునుగున్న అంకుశం, గురిని గెలుచు అంబకం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని వస్తుంది. పొలిటికల్ లో కూడా అంటే నేను కొంచెం రెండింటిని అన్వయించుకుని, అంటే భరతమాత నుదుటి రాత మార్చేవాడు అన్నట్టుగా. అంటే ఇక్కడ మన నిజ జీవితంలో కూడా ఆయన పొలిటికల్ గా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. అలాగే మన హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఒక ధర్మం కోసం పోరాడుతూ ఉంటాడు. మన దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని దీన్ని కాపాడటం కోసం మొఘల్ చక్రవర్తుల్ని ఎదుర్కొంచే క్యారెక్టర్ చాలా ఫెరోషియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది క్యారెక్టర్. అలా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. అంతకుముందు క్రిష్ గారు కానీ జ్యోతి గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని స్కేల్ ఇంకా బాగుంది, చాలా చాలా బాగా చేశారు జ్యోతి గారు. ఎందుకంటే ప్రతి మైనర్ చాలా పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటారు ఆయన. అంతేందుకు మొన్న మనం ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటేనే ఆయన 2 days అందరినీ కలుపుకొని చాలా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ టైం 3 యాంకర్లు ఉన్నారు మన తెలుగు ప్రెస్ మీట్ లో ఫస్ట్ టైం అనుకుంటాను. ఇండియా ప్రెస్ మీట్ గా చేశారు, ఇంతకు ముందు కూడా చేశారు. అంతమంది ముగ్గురు యాంకర్లను పెట్టుకుని చాలా జాగ్రత్తగా నీట్ గా ఆయన ఏంటంటే పర్ఫెక్ట్ గా చేస్తారు. ఈ సినిమాతో ఆయన పేరు మారు మోగుద్ది, గట్టిగా కొడతారు. ఆయన పేరేమో కానీ మీ పేరైతే మారు మోగిపోతుంది. ఎందుకంటే మీరు ఇంతకు ముందు చాలా మంచి పాటలు రాశారు. రాంబాబు గోసాల్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల వరకు మాత్రం బాగా తెలుసు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు వాళ్ళ మధ్యలో అది పవన్ కళ్యాణ్ గారు సినిమాకి పాట రాయటం వల్లనే అది జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఎంత చొచ్చుకుని వెళ్ళిపోయారు, ఆయన ఇమేజ్ ఎంత ఉంది అనేది నాకు, అంటే ఈ పాటని జనాలు అంత ఆదరిస్తుంటే నాకు తెలుస్తుంది. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను పాట రాశాను అనేది తలుచుకుంటేనే చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు కూడా మంచిగా ఆదరిస్తున్నారు. ఆయన్ని మీరు కలిసారు కదా విజయవాడ వెళ్ళి, అసలు ఏం మాట్లాడారు, ఏంటి, ఎలా రిసీవ్ చేస్తారు? అది విజయవాడ కాదు, ఇక్కడేనా? ఓకే, కీరవాణి గారి ఇంట్లో. ఓకే, ఆ రోజు అంటే ఆయన పాట విన్నారు, పాట విని ఒకసారి కీరవాణి సార్ని కలవాలి, ఆయన అప్రిషియేట్ చేయాలి అని చెప్పి ఆయన వస్తే అప్పుడు నన్ను కూడా పిలిచారు. అలా కూర్చున్నాను. చాలా మంచిగా అసలు ఏంటంటే చాలా బాగా రాసేవన్నారు నన్ను,
ఎవరు ఏంటని అడిగారు. చాలా మంచి జోవియల్గా ఉన్నారు. ఆయనకి సంగీతం అంటే ఇష్టం, వైలిన్ అంటే ఇష్టం అంట. అవి అక్కడ బుక్స్ పెట్టుంటే ఆ బుక్స్ గురించి, అలాగే కీరవాణి గారు ఒక 40 కథలు ఆయన దాచుకున్నారు. ఆ బుక్ ఒక book లాగా అది ఆయనకి ప్రజెంట్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఒకసారి ఆస్కార్ అవార్డు చూడొచ్చా అని చిన్నపిల్లలాగా పవర్ స్టార్ అని ఆయన అడగటం, దాచిపెట్టానండి తీసుకొస్తానని తీసుకురావటం, ఆయన చేతుల మీదుగా మళ్ళీ ఈయన అందుకోవటం. అంటే ఆ గంట సేపు నేనైతే ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆయన్ని కలవటం. అంతకుముందు ఒకరోజు షూటింగ్కి వెళ్ళాను, కానీ ఆ షూటింగ్లో అంతగా ఏం కలవలేదు. జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాము, బాయ్ చెప్పాము అంతే. కానీ ఒక గంట సేపు ఒక రూమ్లో కూర్చుని ఆయనతో టైం స్పెండ్ చేయటం అనేది లైఫ్లో మనం మర్చిపోలేదు. మేము విజువల్ చూసాం. విజువల్ ఇటువైపు కీరవాణి గారు, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో మీరు. అవును. అంతా అంటే జ్యోతి గారు తీసుకెళ్లారు నన్ను. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. జ్యోతి గారు, కీరవాణి గారు వల్లే నేను పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి సాధ్యమైంది, వాళ్ళిద్దరే. అలాగే మా ఏం రత్నం గారు చాలా ఖర్చు పెట్టి చాలా గ్రాండియర్గా, ఆయన లెజెండరీ ప్రొడ్యూసర్. అసలు ఆయన సూర్య మూవీస్ అంటేనే ఒక లాంగ్వేజెస్ లో చేశారు ఆయన. మొత్తం అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన లిరిసిస్ట్. ఇంకో భారతీయుడు, ఇవన్నీ ఒకే ఒక్కడు, ఇట్లా ఆయన పాటలు రాశారు. మరి మీ ఈ పాట విన్న తర్వాత ఆయన ఏమన్నారు? చాలా బాగుందన్నారు ఆయన. ఆయన ఎన్నో అప్పుడే గొప్ప గొప్ప పాటలు రాసిన ఆయన ఈ పాట చాలా బాగుంది, దీన్ని నార్మల్గా మనం డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేయొద్దు, మనం ఒక ఫంక్షన్ చేసి ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ పాటని జనాల్లోకి తీసుకెళ్దాం, అప్పుడు ఇది ఈ సినిమా నేపథ్యానికి సంబంధించిన నేపథ్య గీతం కాబట్టి మన సినిమాకు కూడా హెల్ప్ అవుతుందని ఆయన ఐడియానే ఇదంతా, అంత పెద్దగా చేద్దాం అనేది. అది నిన్న ఫంక్షన్ అంత గ్రాండ్ సక్సెస్ అవటం, దాంతోపాటు పాట అన్ని లాంగ్వేజ్లోనూ సక్సెస్ అయింది. తెలుగు చాలా బాగా వెళ్తుంది, హిందీ కూడా బాగా వెళ్తుంది, మిగతాయి కూడా పికప్ అవుతాయి నాకు తెలిసి. మీరు రాసిన పాట కాకుండా హిందీ లిరిక్స్ ఉన్న పాటను మీతో లాంచ్ చేయించారు కీరవాణి గారు. అవునవును. ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా అదృష్టం. అసలు నేను పాట లాంచ్ చేయటం ఏంటి, అసలు నేను ఎంత కీరవాణి సార్ ఏంటంటే ఇంకా ఆయన అంతే. అంటే రచయితలకి, కవులకి, గాయని గాయకులకి, సాంకేతిక నిపుణులకి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అది చాలా అభిమానంగా చూస్తారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. నేను ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను ఈ పాట గురించి. అసలు ఎంత అంటే నేనే భయపడుతూ 2-3 సార్లు కలిసినా సరే మళ్ళీ వెళ్ళాలంటే నాకు కొంచెం ఏదో చిన్న భయం ఉంటుంది. కానీ ఆయన అది మనం వెళ్ళగానే ఆయన ఆ భయం పోగొట్టేసి చాలా కంఫర్టబుల్గా మనకి కంఫర్టబుల్ ఫీల్ ఇస్తారనమాట అక్కడ వర్క్ చేసుకోవటానికి. చాలా హ్యాపీ ఆయనతో. పైగా ఆయన కూడా రైటర్, పేరడీ సాంగ్స్ కూడా రాస్తుంటారు ఆయన. చాలా మంచి పాటలు రాశారు ఆయన సుమారు సినిమాల్లోనే ఒక 50 పాటలు రాశారు. లేటెస్ట్ గా ఇళయరాజా గారి మ్యూజిక్ లో రాశారు, ఘరానా మొగుళ్ళలో రాశారు, మొన్న ఇళయరాజా గారి షష్టిపూర్తి సినిమాలో రాశారు. అన్ని చాలా రకాలైన ఆయన ఏంటంటే అన్ని తెలిసిన సరస్వతి పుత్రులైన ఆయన పాట రాయటం చాలా హ్యాపీ. ఈ సాంగ్ జ్యోతికృష్ణ గారు మీకు రాయమని చెప్పినప్పుడు, మీరు రాయడానికి సిద్ధమైనప్పుడు ఫస్ట్ మీరు పెన్ను మీద పేపర్ మీద పెట్టిన మొదటి పదం ఏంటి? ఇది ఫస్ట్ ఒక సాకి ఉంటుంది కదా, అది రాయలేదు. ఓకే. ఈ ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిశినిశీల్చు క్షిద్రుడల్లే, అలా కొన్ని పదాలు వస్తాయి. అలా కొన్ని వేసుకున్న తర్వాత ఒక చోట స్ట్రక్ అయ్యా. అప్పుడు శివుడికి సంబంధించిన బుక్స్ ఏవో తనికెళ్ళ భరణి గారు ఇచ్చారు నాకు ఆయన కలిసినప్పుడు. కొంచెం వాటిని రెఫర్ చేశా. అంటే ఇది ప్రళయకాల రుద్రుడు అన్నప్పటికీ శివుడితో స్టార్ట్ అయింది కదా, వీరమల్లు క్యారెక్టర్. మనం కొంచెం అంటే ఎప్పుడైతే మనం శివుడికి సంబంధించింది తీసుకున్నామో అది ఒక తాండవం లాగా, ఒక డమరకం శబ్దం లాగా, ఆయనకి సంబంధించింది ఏదైనా ఫెరోషియస్ గా రాస్తే అదొక విస్ఫోటనం అవుతుంది. అది నేను మైండ్లో పెట్టుకున్నా. తనికెళ్ళ భరణి గారు ఇచ్చిన బుక్స్ నాకు బాగా ఇదైంది. అలాగే కొన్ని ఇప్పుడు ఢమ నినాద అవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కొన్ని రెఫర్ చేసి కొంచెం ఈ రేంజ్లో రాయాలి అనుకుని చేసా. అవన్నీ చేసిన తర్వాత ఒక ఇంట్రడక్షన్, అంటే పాట స్టార్టింగే ప్రళయకాల అలా కాకుండా కొంచెం ఏదైనా ఒకటి తీసుకుందాము, ఒక మెలోడీలో స్లోగా ఆ హీరోని ప్రైజ్ చేస్తూనే ఉండాలనేది చూసుకుని అప్పుడు
వజ్రదేహాయ భభ్రురూపాయ ఉగ్రవ్యాఘ్రాయ క్షిప్రదగ్ధాయ అని ఒక అవతారాన్ని ఒక భగవంతుని ప్రేస్ చేసినట్టుగా నేను అది తీసుకున్నా. అది చాలా ఇంప్రెస్ చేసింది అందరినీ. ఆ స్టార్టింగ్ అలా స్లోగా అలా స్టార్ట్ అయ్యి ఎండింగ్కి ఆ పోర్షన్ ఉంటుంది కదా, ఇది ఒకరు వీడని మాద గజం అదిరి బెదిరేము జగం, ఇంకా అది పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట. అలా సెట్ చేసుకుని అంటే ఇప్పుడు వజ్రదేహాయ అనేది ఒక టైప్ ఆఫ్ ఫ్లో, అది ఒకటి రాసుకున్నా. ఈ ప్రళయకాల రుద్రుడల్లే అనేది ఒక ఫ్లో, అదొకటి రాసుకున్నా. మొత్తం 4 ఫ్లోలు ఉంటాయి దీంట్లో. రా రా అసురులే ముసురుకోగ రా బుసలనే విసిరి వెయ్యరా అని ఒకటి ఉంటుంది, అది ఒక ఫ్లో. దాని తర్వాత ఇంకా ఎండింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా అసలు ఇంకా శివ తాండవం లాగా ఉండాలని చెప్పి అప్పుడు అది పొగరు వీడని మాద గజం అదిరి బెదిరేము జగం అది సెట్ చేసుకున్నా. ఈ 4 ఫ్లోల్ని కలిపి ఒక ఫ్రేమ్ చేసి జ్యోతి గారికి వినిపిస్తే రాంబాబు చాలా బాగుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో కీరవాణి గారికి చెప్పి ఒప్పిస్తాను అన్నారు ఆయన. అలాగే ఆయన ఒప్పించడం కదా, ఆయన చెప్పారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. కొత్త అయినా సరే నన్ను ఎంకరేజ్ చేశారు. పాట రిలీజ్ అయినా కూడా ఇంత రెస్పాన్స్ వస్తున్నప్పుడు కూడా రాంబాబు గారు లిరిక్స్ బాగా రాశారు. అది మాకు మ్యూజిక్ చేయటానికి కొంచెం ఒక దారి చూపించింది అన్నట్టుగా చెప్పారు. అంత మహానుభావుడు ఆ మాట అన్నాడు అంటే చాలా హ్యాపీ. అంతకంటే మనకి ఎక్కువ ఏం కావాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా 50 times ఉన్నారండి. చాలా 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 సార్లు విని ఆయన ఫోన్ చేసి డైరెక్టర్ గారికి వీళ్ళందరితో మాట్లాడి ఆయన లేదు మాట్లాడటం కాదు కలవాలి అని చెప్పి వచ్చేసారు. నెక్స్ట్ డేనే వచ్చేసారు. వచ్చి ఆ రోజు నుంచి నెక్స్ట్ డే అక్కడికి వచ్చే వరకు ఒక 50 times నేను విన్నాను అని చెప్పాను. అది చాలా హ్యాపీ అనిపించింది. ప్రతిసారి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన అసలు పాట వింటున్నప్పుడే ఆ స్టూడియోలో కూర్చొని అసలు ఆయన ఎందుకంటే ఆయన సంగీతానికి సాహిత్యానికి అంత పెద్దపీట వేస్తారు. కవులకి రచయితలకి కూడా ఆయన అంటే ఆయనకి పుస్తకాలు ఇవన్నీ ఇష్టం కాబట్టి సాహిత్యం ఇదంతా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నన్ను చాలా బాగా మాట్లాడారు నాతో, చాలా కంఫర్టబుల్ ఫీల్ ఇచ్చారు. అక్కడ నేను కొంచెం దూరంగా ఉన్నా సరే రండి ఫోటో దిగుదాం రండి అని చెప్పి ఆయనే పిలిచి, ఇప్పుడు వాళ్ళ టీం అంతా అంటే ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కీరవాణి గారు ఆయన ఒక ఫోటో దిగుతుంటే రా నువ్వు కూడా మీరు కూడా రండి అని చెప్పి పిలిచి అంటే చాలా చాలా ప్రేమ చూపించారు. లవ్ యూ పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ. 90s పాటల పుస్తకాలు వచ్చేవి. అవును, ఇప్పుడు అవి రావట్లేదు. ఒకవేళ పాటల పుస్తకాలు వస్తే ఫస్ట్ ఈ లిరిక్స్ తీసుకుని చాలా అసలు నేను రైటర్ అయిందే ఆ పాటల పుస్తకాల వల్ల. ఓకే, నేను లిరిసిస్ట్ అయిందే ఆ పాటల పుస్తకాల వల్ల. నేను గతంలో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా. ఓకే, ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఆ బస్ స్టాప్లో చిన్న పాటల పుస్తకాలు ఉన్నాయి. నేను అవి బుక్స్ మధ్య పెట్టుకుని బస్సులో ఏలూరు నుంచి వేలుపుచర్ల మా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వాటిని పాడుకుంటూ సరదాగా హమ్ చేస్తూ ఉండేవాడిని. అలా అలవాటైంది నాకు. మనం కూడా రాస్తే ఎలా ఉంటుందని అప్పుడు. అవును, అంతే. మరి ఈ లిరిక్స్ ని మన ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేసే అవకాశం ఉందా మీరు? అన్ని వచ్చేసాయిగా బయటికి. ఇప్పుడు లిరికల్ షీట్ అయ్యొచ్చు. ఓకే, ఇవాళ రేపు అదేముంది, లిరికల్ షీట్ నేను నీకు లిరిక్స్ పంపిస్తాను, మీ స్టూడియోలోనే లిరికల్ షీట్ వేసి నాకు పంపించేయచ్చు నేను కిందకి వెళ్ళేలోపు. తప్పకుండా, ఎందుకంటే అసలు మీరు చెప్తున్న 4 ఫ్లోస్ ఉన్నాయి కదా. అవునవునవును, చాలా అవి ఆ లిరిక్ పెట్టుకుని పాట వింటే ఇంకొక మజా ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ సాంగ్ మ్యూజిక్ కదా, ఒక్కోసారి కొంచెం ఆ పదాలు కొన్ని రెగ్యులర్ పదాలు ఉన్నా కొన్ని కొంచెం వేరేగా ఉంటాయి. అవి కూడా ఒక నార్మల్ గా జనరల్ గా అర్థం అవ్వాలంటే ఆ లిరిక్ ఉంటే ఇంకా బాగా ఫీల్. అంటే ఒక సింగర్ పాడితే ఏదైనా క్లారిటీగా వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో పాడటం వల్ల అది ఒక హెవీనెస్ కోసం కీరవాణి సార్ తీసుకున్నారు. అంటే ఒక సింగర్ పాడుకుంటూ వెళ్ళిపోతే అంత ఇది రాదేమో అని పాడిన వాళ్ళు కూడా ఇండివిజువల్ గా చాలా చాలా మంచి పాటలు పాడిన వాళ్ళు. ఇప్పుడు కాలభైరవ గారు, బాహుబలి, RRR ఇవన్నీ పాడినాయని కదా. వీళ్ళంతా చాలా పెద్ద సింగర్లు వీళ్ళు. ఇండివిజువల్ గా వాళ్ళు చాలా హిట్ పాటలు పాడి నిరూపించుకున్న వాళ్ళు.
వాళ్ళందరూ కలిసి అంతమంది కలిసి ఈ పాటని ఇది చేశారంటే అసలు ఒక రేంజ్ కదా. అదే అందుకు అంత గ్రాండియర్గా వచ్చింది ఆ సినిమాకి తగ్గట్టు ఆ పాట అంత అంత గ్రాండియర్గా ప్రజెంట్ చేయగలిగాం మనం. కీరవాణి గారి సంగీతం మాత్రమే కదా, ఆయన గాత్రం కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటది. అవును. కానీ మేము అయితే కాలభైరవ గాత్రంలో ఈ పాట విన్నాం, మీరు కీరవాణి గారు పాడారని చెప్పారు. అప్పుడు ఎలా నేను అనిపించింది? కీరవాణి గారు పాడారు. మీకు మామూలుగా వినిపించే ఆయన జస్ట్ ఊరికే టేబుల్ మీద ఆయన బాగుంటుంది. నాకు ఆయన వాయిస్ ఇష్టం అసలు. ఆయన ఆ రోజు ఆయన నేను రాసిన లిరిక్స్ ని ఆయన అలా స్లోగా ప్రళయకాల రుద్రుడలే ఓకే ఇది ఇక్కడ వరకు ఇలా నాకు పెన్ పట్టుకుని దాన్ని ఇక్కడ నోట్ చేసుకుని వాళ్ళ మ్యూజిక్ భాష ఆ లాంగ్వేజ్ ఏదో ఉంటది కదా, అవన్నీ వాళ్ళు అవన్నీ చేసుకుంటూ ఆయన హమ్ చేసుకుంటూ వెళ్ళాడు. అలా నేను రాసిన దాన్ని ఆయన నోటమ్మట వింటుంటే నాకు అసలు భలే అనిపించింది. అంటే ఆయన నాకు స్టూడెంట్ నెంబర్ 1లో పాట ఉంటుంది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, అది ఎంత ఇష్టం ఆయన వాయిస్లో. అలాగే చాలా ఆయన పాడిన పాటలు కూడా ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. అలా ఆయన రిఫర్ చేస్తుంటే నాకు తెలియని సంతోషం అనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి పాడారు, భైరవ బ్రో వీళ్ళంతా, చాలా బాగా వచ్చింది. ఇంకా మనం రిలీజ్ అయితే చాలా మంది ఇప్పటికీ కాలేజీలో స్కూల్లో అసుర హననం అని టైటిల్ పెట్టింది కీరవాణి గారు, నేను కాదు. ఓకే, మంచిగా అంటే రాక్షస సంహారం, రాక్షసుని చంపటం అనే మీనింగ్ వచ్చేటట్టు అసుర హననం అని చెప్పి చాలా పవర్ఫుల్ గా పెట్టారు. ఈ పాట రాయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఒక 3-4 days. 3-4 days. ఓకే. అంటే కాకపోతే జ్యోతి గారితో డిస్కషన్ ఇవన్నీ చాలా టైం పట్టింది. ఓకే. మీరు ఫస్ట్ ఏదైతే ఒక వర్షన్ ఇచ్చారో ఆ వర్షన్ ఓకే చేశారో, ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగాయి? అంటే జ్యోతి గారి ఇప్పుడు నేను ఈ 4 వేరియేషన్లు అన్నాను కదా, ఈ పాటలో ఒక 4 ఫ్లోలు ఉన్నాయి కదా, ఆ 4 రకాలుగా చేసుకుని తీసుకెళ్ళా ఒక 4 పేపర్లు. ఓకే. ఆయన ఏం చేశాడంటే ఆ 4 రికార్డ్ చేసుకున్నాడు. ఓకే. తర్వాత ఒక 1 week తర్వాత పిలిచారు. ఓకే. పిలిచి వాటిల్లో ఆయనకి నచ్చినవన్నీ ఇది చేసి వీటిలన్నీ కలిపి ఒక వెర్షన్ చేయి రాంబాబు అన్నారు. ఓకే. అప్పుడు నేను ఏదైతే అనుకున్నానో స్టార్టింగ్ ఇలా ఉండాలి, తర్వాత ఇలా ఉండాలి, తర్వాత ఇలా ఉండాలి, ఎండింగ్లో ఒక రేంజ్లో ఉండాలని, అప్పుడు అవి బాగా కుదిరినాయి. ఆర్డర్ అదే వచ్చిందా? అదే వచ్చింది. ఓకే. నేనే కదా ఇచ్చేది ఆయనకి ఆర్డర్. అంటే ఇలా నేను అనుకుంటున్నాను సార్ అని చెప్పి ఆ 4 కొంచెం ఫ్రేమ్ చేసి మధ్యలో ఒకటి ఏదో శివుడిది దండకం లాంటిది పెట్టా నేను. పెడితే వద్దనుకున్నాం మళ్ళీ, చాలా వచ్చేసినాయి కదా, మనం ఎట్ట పాట మొత్తం ఫ్రెష్గా రాసాము, మళ్ళీ ఆ 2 లైన్లు ఎక్కడో శివుడిది తీసుకుని ఎందుకు దీంట్లో మిక్స్ చేయటం, ఈ బాహుబలి ఇట్లో ఇప్పుడు ధరేంద్ర నందని అని అవన్నీ చేశారు కదా, వద్దులే అనుకుని దాన్ని అవాయిడ్ చేసి అప్పుడు ఇంకా క్రిస్పీగా ఇంకో ఇప్పుడు త్రిపుర నాసికాయ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ అని రాశా. ఓకే. త్రిమూర్తుల్ని కలిపి వద్దులే అనుకున్నాం, ఎవరన్నా ఒకరిని రిప్రజెంటేటివ్ బెటర్ అని చెప్పి ఆ ఒక్క లైన్ తీసేసి శివుడికి సంబంధించిన ఒక 2 లైన్లు తీసేసి జ్యోతి గారు నేను దాన్ని ఫ్రేమ్ చేసి పగడ్బందీగా అప్పుడు కీరవాణి గారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఈ సాంగ్ బాగా వైరల్ అయిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా, మీకు ప్రతి ఒక్కరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు. రాంబాబు గోసాల అని పేరు బిగ్ స్క్రీన్ మీద లిరిసిస్ట్ రాంబాబు గోసాల ఇంత పెద్దగా వేశారు నిన్న. అప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మీ మీడియాలో కూడా అన్న చాలా బాగా రాస్తాడు, చాలా సినిమాలు రాశాడు, అన్నకు ఒక పెద్ద సినిమా పడి సక్సెస్ అయితే బాగుండు అనుకుని మీలాగా ఎంతో మంది ఉన్నారు నాకు మీడియాలో కానీ, ఈ మ్యూజిక్ దాంట్లో కానీ, ఇంకా వేరే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్లో కానీ. ఇప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీ, నేను హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు చాలా నిన్నటి నుంచి అసలు ఎన్ని మెసేజ్లు నాకు, చాలా 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 మెసేజ్లు ట్విట్టర్లో అవ్వచ్చు, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, అన్నిటిలో కూడా రాంబాబు అన్న మేము ఇది కన్నా మేము కోరుకున్నాం నీ నుంచి, ఎన్నాటికి పడిందన్నా నీకు, మేము చాలా హ్యాపీ అన్నాను ఫీల్ అవుతుంటే నన్ను ఇంత అభిమానిస్తున్నారా అని. మీరు కూడా అనేవాళ్ళు అన్న వస్తుందన్నా అన్న, చాలా హానెస్ట్గా నన్ను నమ్మి అన్న మీరు రాయగలరు, మీకు వస్తుంది అని చెప్పింది మీరు. అందుకు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు వచ్చాను అనమాట. థ్యాంక్ యూ. ఇంకా ఎన్నో పాటలు, అద్భుతమైన పాటలు రాయాలి మీరు. థ్యాంక్ యూ బ్రో.
ఇంకా ఇప్పుడు మీ ఆ పాటని వేరే భాషల్లో కూడా కొంతమంది రాశారు. అవునవును, మన లిరిక్స్ ని బేస్ చేసుకునే చేసాం. కన్నడలో రాసినైనా నాకు చాలా టఫ్ అయింది ఈ పదాలని నేను రాయడం అని అన్నారు. ఇప్పుడు మనం భైరవం అలా వచ్చింది. అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం అంత్యప్రాసలు ఉంటాయి కదా. ఇప్పుడు సున్నాతో ఎండి భైరవం, రౌరవం, మహోక్షం, మహోగ్రం అలాంటి పదాలు యూజ్ చేసి భాషను బట్టి మారిపోతుంది. అయితే వాళ్ళకి ఏంటంటే ఆ సున్నాతో ఎండ్ అయ్యేది కాకుండా వేరేలాగా రాయాల్సి వచ్చింది. అక్కడ కొంచెం ఇబ్బంది కానీ బాగా వచ్చింది. చాలా సీనియర్, మీరు ఆయన్నే ఇబ్బంది పెట్టారంటే మీ పదాలు ఇంకెంత. మనమేమి ఇబ్బంది పెట్టలేదు, లాంగ్వేజ్ ని బట్టి కొన్ని మారుతా ఉంటాయి కదా, దానివల్ల కొంచెం ఇది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు కాంతారా రాశాను. కాంతారాలో నేను వాళ్ళ ఒరిజినల్ లిరిక్స్ ని నేను ఫాలో అవ్వాల. అవును, కొంచెం డైరెక్ట్ గా ఆ సిచ్యువేషన్ కి మన తెలుగు పాట డైరెక్ట్ గా రాస్తే ఎలా ఉంటుందో అలాగే రాసాం, అలాగే చేసాం, అలాగే పాడాం. అందుకు కాంతారాలో పాటలు కానీ కాంతారా సినిమా కానీ పెద్ద తెలుగు వెర్షన్ చాలా పెద్ద హిట్. కన్నడ తర్వాత తెలుగు వెర్షన్ పెద్ద హిట్. పాటలు రాయాలంటే ఫస్ట్ కొంతమంది ట్యూన్స్ ఇస్తారు, కొంత సిచ్యుయేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది కాదు, అందరూ ట్యూన్సే. ఓకే, కానీ ఈ పాటకి ఫస్ట్ ఈ పాటకి ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ సాంగ్, నేపథ్య గీతం కాబట్టి కొంచెం ఆ విజువల్స్ అవి చూపించి ఆయన దీనికి తగ్గట్టుగా ఒక ఫెరోషియస్గా ఒక పాట కావాలి, నువ్వు గనక అద్భుతంగా నీ లిరిక్స్ని ప్రజెంట్ చేస్తే ఈ సినిమాలో నీ పాట ఉంటుంది, లేదంటే లేదు అన్నాడు ఆయన. ముందే చెప్పాడు జ్యోతికృష్ణ గారు నాకు. నేనేంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా, కీరవాణి గారి మ్యూజిక్, ఇంకెలా రాయకుండా ఉంటారు. మనం ఎప్పటి నుంచో ఒక పెద్ద అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం, ఇదే మనకి కరెక్ట్, దీన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొట్టాలి అని ఫిక్స్ అయిపోయే దాన్ని ఆ రేంజ్లో ప్రజెంట్ చేసాం. దేవుడి వల్ల జనాలందరికీ నచ్చింది, మా టీం అందరికీ నచ్చింది. ఇప్పుడు అందరూ బాగా వింటున్నారు పాట. పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా సరిపోయే వర్డింగ్స్ అవన్నీ పడ్డాయి, అవి కూడా కొత్త వర్డింగ్స్ లాగా బాగున్నాయి అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ మీడియా వారికి, మా టీం వాళ్ళకి, ఈ పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, వాళ్ళు చాలా ట్విట్టర్లో చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. చూశాను నేను అన్ని మెసేజెస్ అన్నీ, చాలా చాలా అంటే ఓన్ చేసుకుని అన్న బాగా రాసేవన్నా అంటే మనకు కూడా అదొక కిక్ కదా. ఇంకా అంటే ఈ సపోర్టు, ఈ ప్రోత్సాహంతో నేను ఇంకా మంచి సినిమాలు, ఇంకా మంచి పాటలు, చాలా బాధ్యతగా చాలా మంచి పాటలు రాస్తాను. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రాశారు, కీరవాణి గారు మెచ్చుకునేలా రాశారు, ఇప్పుడు సాంగ్ కూడా బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నా రెమ్యునరేషన్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? నేను ఎప్పుడు రెమ్యునరేషన్ అసలు పట్టించుకోను. ఓకే, నాకు పాట ముఖ్యం. నేను ఎప్పుడు నాకు ఇంత కావాలి, నాకు ఇప్పుడు 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలని నేను ఎప్పుడు అసలు డిమాండ్ చేయను. అన్న మీరు పాట రాయాలి అంటారు కదా, సరే బ్రో రాస్తానంట. అన్న బడ్జెట్ ఎంత ఉంది అంటారు. నేను అదే పలానా సినిమాలు రాశాను, వాటిని బట్టి కొంచెం రెస్పెక్టబుల్గా ఇవ్వండి అని చెప్తా తప్ప నేను ఎవరిని ఇంత డిమాండ్ అయితే చేయలే. అయితే అందరికీ అందుబాటులో ఉండే రచయిత, చాలా ఫ్లెక్సిబుల్, మంచి పాటలు రాయించుకోవాలి, తక్కువ ధరలో రాయించుకోవాలంటే తక్కువ ఎక్కువ అని కాదు, ఆ సినిమాని బట్టి, ఆ బడ్జెట్ ని బట్టి, దాన్ని ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద రచయితలు ఉన్నారు, వాళ్ళు డిమాండ్ ఉంటుంది కదా, రైటర్స్ అంటే డిమాండ్ అదే, అది ఈ సినిమా ఇండస్ట్రీలో సహజంగా. ఎందుకంటే అంటే ఇప్పుడు క్రేజ్ రాగానే పెంచేస్తారు. ఇప్పుడు హీరోలు కూడా ఒక సినిమాతో క్రేజ్ వచ్చింది అనుకో, నెక్స్ట్ సినిమా పెంచేస్తారు అట్లా. అందుకోసమే అడిగాను నేను అసలు అది ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రాంబాబు గోసాల్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి రాశారు, పాట బాగా హిట్ అయింది, మనకు రాస్తారో లేదో ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు, మిమ్మల్ని సంప్రదించకపోవచ్చు, అలాంటి వాళ్ళ కోసం అడిగాను. లేదు, నేను ఫ్లెక్సిబుల్ ఆ రెమ్యునేషన్ విషయంలో. ఓకే, అంటే పెంచేయాలనే థాట్ లేదు, లేదంటే తక్కువ తీసుకోవాలని లేదు. ఈ పాటకి రాంబాబు గోసాల న్యాయం చేయగలరని మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గరికి వస్తే ఆ బడ్జెట్ ఎంత ఉందో చూసుకుని కొంచెం అటు ఇటు మాట్లాడుకుని చేయటం తప్ప వేరే అలా ఏమి ఉండదు. అంటే నేను ఎంత ఇస్తేనే రాస్తా అనేది ఇంతవరకు అయితే జరగలేదు. ఇప్పుడు ఈ సాంగ్ ఇంత బాగా వెళ్తుంది, నెక్స్ట్ ఏదైనా అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో, నేను అంతవరకు ఆలోచించలేదు. ఇంకా మీరు ఇప్పటివరకు ఏదైనా నంది అవార్డు ఇలాంటివి ఏమైనా అందుకున్నారు? అర్జున్ రెడ్డికి నాకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఉగాది పురస్కారం వచ్చింది. ఓకే, బెస్ట్ లిరిసిస్ట్గా. ఓకే, తర్వాత ఆచార్య ఆత్రేయ అవార్డు వచ్చింది. అలాగే వేరే ఏదో సంస్థ వాళ్ళు ఉగాది నంది అవార్డు అని చెప్పి ఇచ్చారు. కృష్ణంరాజు గారి పేరు మీద అవార్డు వచ్చింది, ఉదయ్ కిరణ్ గారి పేరు మీద అవార్డు వచ్చింది.
ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 28వ తారీఖు ఎన్టీఆర్ గారి జయంతి కదా, అవును. ఎన్టీఆర్ అవార్డు వచ్చింది ఓ సూపర్. బెస్ట్ లిరిసిస్ట్ గా. ఓకే. అది ఇప్పుడు తీసుకోబోతున్నా 28న. ఓ కంగ్రాచులేషన్స్. ఏంటంటే ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ గారి రూపం ఉండి ఒక అవార్డు తీసుకోవటం అనేది అదే చాలా 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 హ్యాపీ. అవునవునవును. ఈ 28న అయింది పుట్టినరోజు ఉంది. ఆ 28న ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తున్నారు. దాంట్లో బెస్ట్ లిరిసిస్ట్ గా నా పేరు అనౌన్స్ చేశారు. ఓకే. ఇప్పుడు అర్జున్ రెడ్డికి రాశారు కదా, నెక్స్ట్ ప్రభాస్ గారితో స్పిరిట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. దానికి ఏమన్నా అవకాశం ఉంటుంది? పిలుస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పాట కూడా బాగా హిట్ అయింది. పిలిస్తే హ్యాపీగా రాస్తాయి. ఎందుకంటే అర్జున్ రెడ్డి అనే సినిమా లేకపోతే రాంబాబు గోసాల్ అనేవాడు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ సర్వైవ్ అవ్వలేడు. ఓకే. అవ్వడం ఎందుకంటే నాకు బ్రేక్ అది. నాకు అర్జున్ రెడ్డి సినిమా 10వ 12వ గుర్తులేదు. ఓకే. హరిహర వీరమల్లు 200వ చిత్రం నాది. 200. ఓకే. 200 మూవీస్ హరిహర వీరమల్లుతో కంప్లీట్ అయింది. అర్జున్ రెడ్డి అవకాశం ఎలా వచ్చింది అసలు మీకు? అర్జున్ రెడ్డి అవకాశం దాని కెమెరామెన్ రాజు తోట, ఆయన అప్పుడు నీది నాది ఒకే కదని ఒక సినిమా చేస్తున్నారు. చాలా బాగుంటుంది అసలు. శ్రీ విష్ణుది. దాని కో డైరెక్టర్ ఉమేష్ అని ఉన్నాడు, ఆయన మా ఫ్రెండ్. ఓకే. అతను రాజు తోట కెమెరామెన్కి నువ్వు వేరే ఏదో విజయ్ దేవరకొండది పెళ్లి చూపుల హీరోతో ఒక సినిమా చేస్తున్నావు కదా, ఇలా మా ఫ్రెండ్ పాటలు రాస్తాడు, ఒకసారి చెప్తావా డైరెక్టర్ కంటే మీ ఇద్దరు కలిసి రండి, ఒకరోజు నేను షూటింగ్ ఉన్నప్పుడు చెప్తాను అన్నాడు. అప్పుడు ఆ క్లైమాక్స్ ఆ బెంచ్ మీద కూర్చుంటుంది కదా హీరోయిన్, ప్రెగ్నెంట్ లాగా ఉండి అర్జున్ రెడ్డిలో, అది మన ఈ పార్క్ లో జలగ వెంగళరావు గారి పార్క్ జీవికే దగ్గర, దాంట్లో తీస్తే అప్పుడు ఉమేష్ నన్ను బండి ఎక్కించుకుని తీసుకుని షూటింగ్కి తీసుకుని వెళ్ళి రాజ్ తోట గారి దగ్గర తీసుకెళ్తే అప్పుడు రాజ్ తోట సందీప్ అన్నకి చెప్పాడు. ఓకే. చెప్తే ఏం రాసావంటే అప్పుడు నేను ఉయ్యాల జంపాలను మజను రాశా. రాస్తే ఓకే ఒక 2-3 డేస్ ఈ షూటింగ్ ఉంది, ఈ గ్యాప్ తర్వాత బ్రేక్ ఉంటుంది మధ్యలో ఒక 2-3 డేస్, అప్పుడు ఆఫీస్కి రా అన్నారు. అయితే గిరీషాయ్ అని కో డైరెక్టర్ దానికి, ఆయన మొన్న రంగరంగ వైభవంగా డైరెక్టర్. తమిళ్లో అర్జున్ రెడ్డిని చేశారు, ఆదిత్య వర్మ సంథింగ్. ఆయనది భీమవరం అన్నట్టు, మాది ఏలూరు. కొంచెం మేమిద్దరం టచ్లో ఉండి ఆయన షూటింగ్ లేనప్పుడు పిలిచాడు. అప్పుడు సందీప్ అన్నను కలిశాను. అప్పుడు అయితే దాంట్లో ఒక లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది, ఊపిరాగుతున్నదే, ఆ పాట ఇచ్చారు. ఓకే. ఇది రాయి, ఇది ఏంటంటే క్లైమాక్స్లో వచ్చే పాట, సినిమా కథ మొత్తం దీంట్లో ఉంటుంది, నువ్వు కనుక ఇది రాయగలిగితే నీకు ఇంకొక మంచి పాట ఉంది అన్నట్టుగా చెప్పారు. అప్పుడే చెప్పారు. అయితే నేను రాశాను అది. ఓకే. రాసిన తర్వాత అసలు ఏం ఒక్క వర్డ్ కూడా మార్చకుండా ఓకే అయిపోయింది అది కూడా. తర్వాత అప్పుడు బ్రేకప్ సాంగ్ ఇచ్చారు. ఓకే. బ్రేకప్ సాంగ్ చాలా హిట్ అయింది మనకు. హిట్ అయ్యి అర్జున్ రెడ్డి తర్వాత నేను అర్జున్ రెడ్డికి పాటలు రాశానంటే ఓ అర్జున్ రెడ్డికి రాశారా అని చెప్పి నాకు సినిమాలు ఇవ్వటం స్టార్ట్ అయింది. అలా ఇప్పటి వరకు ఒక 200 సినిమాలు రాశాను. ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లులో ఈ పవన్ కళ్యాణ్ గారి పాటతో ఇంకొంచెం పెద్ద పెద్ద సినిమాలకి పాటలు రాసే అవకాశం వస్తుందని చేస్తున్నాను. మీకు పలానా హీరోకి నేను ఇంకా రాయలేదు, హీరో రాయాలనే డ్రీమ్ ఏమైనా ఉందా? ఉంది. ఎవరు హీరో? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. ఓకే. వాళ్ళిద్దరికి రాస్తే హ్యాపీ. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదువుకునే టైంలో కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ టైంలో కానీ వాళ్ళే కదా పెద్ద స్టార్లు మనకి. ఎందుకంటే 80s 90s కిడ్స్కి వాళ్ళే బిగ్గెస్ట్ మాస్ హీరో. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళ నలుగురికి పాటలు రాయాలని ఉంది. చూద్దాం. అది తమ్ముడికి రాస్తారు, ఇంకా అన్నకి వచ్చేస్తుంది అవకాశం. చిరంజీవి గారికి రాస్తే ఎలాంటి పాట రాయాలని మీ ఆలోచన? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ టైప్లో మనం ప్రజెంట్ చేశాం కదా, ఇంకా ఆ లెక్కలో చిరంజీవి గారిని ఇది చేయాలంటే ఇంకెంత రాస్తానో ఆలోచించాను. అదే, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇప్పుడు అనిల్ రావుపూడి గారి సినిమా జరుగుతుంది, నెక్స్ట్ చాలా సినిమాలు చేస్తున్నారు. అవకాశం వస్తే హ్యాపీ కదా, అంతకంటే ఏం కావాలి. అదే చిరంజీవి గారి దాకా వెళ్ళాలి. చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి రాయాలనేది నాకు బాగా బలమైన కోరిక. అది నెరవేరితే హ్యాపీ. అదే, మీరు మన తెలుగులోనే ఎక్కువ సాంగ్స్ రాశారా, వేరే సినిమాలకి ఎక్కువ సాంగ్స్ రాశారా? తెలుగే, వేరే లాంగ్వేజెస్ అంటే మీరు రాసిన చాలా సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా హిట్ అయ్యాయి బాగా. అవును, మొన్న తొడరం అని రాశాను, తెలుగు వెర్షన్ రాశాను. అది మోహన్ లాల్, అక్కడ ఇండస్ట్రీ హిట్ అది. అవును, ఇక్కడ కూడా అసలు ఏమీ తెలియకుండా వచ్చి 3 వారాలు నడిచింది తెలుగులో.
ఈ రోజుల్లో 3 వారాలు అసలు పబ్లిసిటీ లేకుండా నడవటం అనేది చాలా గ్రేట్. ఇక్కడ పబ్లిసిటీ చేస్తే ఇంకా బాగా వెళ్ళేది. బాగా వెళ్ళేది. అసలు పబ్లిసిటీ లేదు, జస్ట్ ఊరికే థియేటర్లో పెట్టారంతే. 3 వీక్స్ నడిచింది సినిమా. అవును, అక్కడైతే బ్యాక్ టు బ్యాక్ 2 మోహన్లాల్. డబ్బింగ్ సినిమాలు కూడా చాలా నేను బగీరా రాశాను, కాంతారా, బగీరా, సుదీప్ ది మ్యాక్స్, ఉపేంద్ర గారిది యూఐ, దాంట్లో ట్రోలింగ్ సాంగ్. అవును, ఆయన కూడా పొగిడారుగా. అది అది చాలా పెద్ద పేరు వచ్చిన సాంగ్ నాకు. అది ట్రోల్ సాంగ్, ట్రోల్ అవుతుంది అంటే మన సోషల్ మీడియాలో ఉన్న ట్రోలింగ్ స్టఫ్, మీమ్స్ స్టఫ్ అట్లన్నిటిని పెట్టి, అది ఉపేంద్ర గారి ఐడియా. ఆయన ఐడియాకి అసలు మీరు రాసిన తర్వాత ఉపేంద్ర గారు ఏమన్నారు? అక్కడ ఉపేంద్ర గారు రాశారు కన్నడలో. ఓకే. అయితే కన్నడలో ట్రోలింగ్ స్టఫ్, కన్నడలో మీమ్స్, కన్నడలో సోషల్ మీడియాలో హైలైట్ అయినవి వేరుగా ఉంటాయి. అవును, మన దగ్గర వేరుగా ఉంటాయి. మళ్ళీ అదేంటి, అవన్నీ కలిపి రాయాలి, ట్యూన్లో రాయాలి, లిప్కి రాయాలి, సిచ్యువేషన్కి రాయాలి. ఇన్ని ఉన్నాయి దాంట్లో. అయినా సరే దాన్ని క్రాక్ చేసి రాయగలిగాం. అందుకు ఆయనకి చాలా, నేనంటే బాగా ఇది స్టేజ్ మీద కూడా చాలా బాగా చెప్పారు నా గురించి. సినిమా ఒకవేళ బాగా ఆడకపోయినా మీ పాటలు బాగా ఆడిన సినిమాలు ఏమున్నాయి? సమ్మోహనుడా ఉంది కదా, సినిమా సరిగ్గా నడవలేదు కానీ ఆ పాట చాలా బాగా హిట్ అయింది. వరుడి కావాలలో కోల కళ్ళే అని ఒక పాట ఉంటుంది. వరుడి కావాల సినిమా కూడా బాగానే ఉంటుంది. అప్పుడు కొంచెం కోవిడ్ వల్ల యావరేజ్ దగ్గర ఆగిపోయింది. కోల కళ్ళేలా చాలా సిద్ శ్రీరామ్ పాడాడు. అలాగే కౌశల్య కృష్ణమూర్తి అని చెప్పి ఐశ్వర్య రాజేష్ క్రికెట్ బ్యాక్డ్రాప్ లో మన కెఎస్ రామారావు గారు చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారు. దాంట్లో రాకాసి గడుసు పిల్ల అని ఒక పాట ఉంటుంది. అది ఆడపిల్లన్న ప్రతి ఇంట్లోనూ ఆ పాట ప్లే అవుతుంది. లేదు ఆ ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఏమన్నా పిల్లలు ఫోటోలు పెట్టి వీడియోస్ చేసుకున్న, ఏమన్నా ఫంక్షన్లు చేసిన, ఆ రాకాసి గడుసు పిల్ల అనే పాట ప్రతి ఇంట్లో ఉంది. అది నా అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే ఆ పాట అంత బాగా వెళ్ళింది. నాకు ఆ సినిమాకి అవకాశం ఇచ్చిన కెఎస్ రామారావు గారికి, భీమనేని శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి పాట నా లైఫ్లో. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో పనిచేశారు. ఇంకా పలానా మ్యూజిక్ డైరెక్టర్తో నేను పనిచేయాలనే డ్రీమ్ ఏమైనా ఉందా? తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇలా అందరితో పనిచేయాలని ఉంది. మన జీవి ప్రకాష్ గారితో పనిచేసాం, జాబిలమ్మ నీకు అంత కోపం. దాంట్లో గోల్డెన్ స్పారో పాట పెద్ద హిట్, నాకు బాగా పేరు వచ్చింది. అలాగే అదే సినిమాలో ఏది అని ఒక పాట ఉంటుంది, అది కూడా చాలా పెద్ద హిట్. ఇప్పుడు జీవి ప్రకాష్ గారితో పనిచేశాను. నాకు ఇప్పుడు ఏంటంటే కీరవాణి గారితో పనిచేశాను, దేవి గారు, తమన్ గారితో కూడా పనిచేయాలని ఉంది. ఎందుకంటే మన తెలుగు పెద్ద పెద్ద సినిమాలకి వాళ్ళు చేసేది అది. అదొకటి. ఇంకొక డ్రీమ్ ఉంది, ఇళయరాజా గారి మ్యూజిక్లో ఏదన్నా ఒక పాట రాయాలి అని. మొన్న ఒక డబ్బింగ్ సినిమాకి రాయాల్సింది, ఫస్ట్ అడిగారు, తర్వాత పంపిస్తామన్నారు కానీ వాళ్ళు చేయలేదు. వెయిటింగ్, మిస్ అయింది. జస్ట్ రెహమాన్ గారికి రాశా, రెహమాన్ గారికి. గాంధీ టాక్స్ అని విజయ్ సేతుపతి హీరో, దానికి ఒక పాట రాశాను. ఆయన చాలా మెచ్చుకున్నారు రెహమాన్ గారు. అయితే ఇద్దరు ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు రాశా. ఇప్పుడు మీరు చెప్తేనే అనుకుంటున్నాను. అవును, గ్రేట్. రెహమాన్ గారు, మన కీరవాణి గారు, ఇద్దరికి రాశాను. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. ఓకే, ఆయనతో పనిచేశారు? లేదు. ఓకే, ఈ మధ్య ఇప్పుడు ఆయన చేయట్లేదు, సినిమాలు తగ్గించారు. అవును, అంటే ఎందుకో తెలీదు, చిన్నప్పుడు కోటి గారి పాటలు అంటే బాగా ఇష్టంగా ఉండేది. అంటే మరీ చిన్నప్పుడు కాదు, మరీ చిన్నప్పుడు అంటే ఫస్ట్ నుంచి కీరవాణి గారు. ఇప్పుడు నాకు మేజర్ చంద్రకాంత్ కానీ, బొబ్బిలి సింహం కానీ, ప్రెసిడెంట్ గారి పెళ్ళం కానీ, ఇవన్నీ కీరవాణి గారే. తర్వాత కోటి గారు, చిరంజీవి గారిది హిట్లరు, బాలకృష్ణ గారిది పెద్దన్నయ్య, వంశానికి ఒక్కడో, ఇలా కొన్ని సినిమాలు ఉండేవి. నేను హై స్కూల్లో కొంచెం ఊహ తెలిసి చదువుకుంటున్న రోజుల్లో ఈ సినిమాలు వచ్చాయన్నమాట. అప్పుడు కోటి గారి పాటలో వింటాను. అప్పుడు కోటి గారు, కీరవాణి గారే కదా, ఇంకెవరున్నారు మనకు అప్పుడు. ఇప్పుడు దేవి గారు, తమన్ గారు. కోటి గారు నెక్స్ట్ ఏదైనా సినిమా చేయాలని మీకోసం కోరుకుంటున్నాను. అలాగే కాంతారా, ఇప్పుడు కలవలేదు కోటి. కాంతారాకి ప్రీక్వెల్ వస్తుంది, దానికి మరి మాట్లాడారు, ఏమైనా ఓకే అయిందా? అది ఇంకా టైం ఉంది. ఓకే, షూట్ అవుతుంది. ఎందుకంటే అది మనం డబ్బింగ్ రాయాలి కాబట్టి తెలుగు. అక్కడ అన్ని రెడీ అయిపోతాయి. కన్నడ సాంగ్స్ రెడీ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అప్పుడు మనకు చెప్తారు. వెయిటింగ్ రాయాలి, ఎందుకంటే కాంతారాకి రాసాము, నాకు చాలా మంచి పేరు వచ్చింది. అది చాలా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు వస్తున్నది ఒకేసారి భారీ స్కేల్, బిగ్ స్కేల్ లో వస్తుంది. అవును,
వెయిటింగ్ మా అజనీష్ లోక్నాథ్ గారి నుంచి ఎప్పుడు కాల్ వస్తాను. ఎందుకంటే ఆయన నేను 10 సినిమాలు రాశా కాంతార Okay. తర్వాత. మరి అన్ని సింగిల్ కార్డులే. అదే ఆ, అయితే ఆయన మర్చిపోరు. చూద్దాం. అదే నెక్స్ట్ ఇంకా రాయాలనే కోరుకుంటాం. తెలుగులో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీవి? ఏ సినిమాలకు రాస్తున్నారు? వచ్చినవాడు గౌతమ్ అని మన ఓంకార్ వాళ్ళ తమ్ముడు అవును. అశ్విన్ బాబు ఒకటి వస్తుంది. ఓకే. దర్శిది ఒకటి వస్తుంది. ప్రియదర్శిది. ఆ, ఓకే. ఇంకా ఉన్నాయి, డిస్కషన్ లో ఉన్నాయి. చెప్తా. నేను సడన్ గా అడిగేపటికి మర్చిపోయి చాలా రాసా, వచ్చేవి ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఎంజాయ్ కాదు కానీ దీన్ని బాధ్యతగా తీసుకుని మంచి పాటలు రాయాలి, అదే. ఇంకా గొప్ప పాటలు రాయాలి. ఎందుకంటే కీరవాణి సార్ లాంటి వాళ్ళు మనకి అంత వాల్యూ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏమాత్రం మనం తక్కువ కాకుండా వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా మనం జాగ్రత్తగా చేయాలి అని థాట్. ఫస్ట్ సాంగ్తో కీరవాణి గారు మెప్పించారంటే నెక్స్ట్ కూడా ఆయన రిపీట్ చేస్తుంటారు లిరిసిస్ట్ని. అంతకంటే అదృష్టం ఏం కావాలి? అదే అదే కోరుకుంటున్నాను నేను, మా జర్నీ కంటిన్యూ అవ్వాలని. ఎందుకంటే నా కెరీర్కి కూడా యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. చాలా మంచి పాటలు వస్తాయి ఆయనతో వర్క్ చేస్తే. ఎందుకంటే ఇది బాగోలేదు అనేది ఉండదు ఆయన దగ్గర. ఆయన ఏదన్నా పాట చేసాడంటే అది ఏ జోనర్లో చేసినా సరే దానికి తగ్గట్టు అది ఒక రేంజ్లోనే ఉంటుంది. ఇప్పుడు కొన్ని మనం ఆడియో సక్సెస్ అవ్వలేదు, జనాల్లోకి వెళ్ళలేదు అనుకుంటాం, కానీ ఆ సిచ్యువేషన్ ప్రకారం ఎవరు చేసినా సరే వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెట్టే చేస్తారు. అది ఆ జోనర్కి అదొక డిఫరెంట్ సాంగ్ అంతే. ఇప్పుడు నేను ఉయ్యాల జంపాల, అర్జున్ రెడ్డి, మజిలీ ఇవన్నీ లవ్ సాంగ్స్, కానీ నాకు ఈ జోనర్ వచ్చింది. దీనిలో మనం ఎంత చేయగలమో అంత చేసాం. అదే అన్ని జోన్లు రాయగలమని నిరూపించారు. అవునవును, అలాగే అవుతా ఉంటాయి. హరిహర వీరమల జూన్ 12న బిగ్ స్క్రీన్ మీదకి రాబోతుంది. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? చివరిగా ఫ్యాన్స్కి ఫీస్ట్లా ఉంటుంది ఈ సినిమా, మామూలుగా ఉండదు. ఎందుకంటే నీకు రెగ్యులర్ సినిమా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు చేసిన క్యారెక్టర్ లాంటి సినిమా కాదు. అది నీ చాలా గ్రాండియర్ స్కేల్లో బాగా భారీగా తీసిన సినిమా ఇది. అంటే మెస్మరైజ్ అవుతారు కొన్ని సీన్లు, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని హైలైట్స్, కొన్ని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేవి చాలా ఉన్నాయి. ఆ హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంటుంది. అంటే హీరోయిక్గా పవర్ఫుల్గా ఎక్కడో ఉంటూనే మళ్ళీ మన మనసుల్ని టచ్ చేస్తూ ఉంటుంది, మన మూలాలను టచ్ చేస్తూ ఉంటుంది, మన భారతదేశం ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఆ దేశం గొప్పతనాన్ని చెప్తూ ఉంటుంది. ఒక లేనివాడికి సాయం చేయాలనేది చెప్తూ ఉంటుంది సినిమా. ఫైనల్గా ఫ్యాన్స్ అయితే థియేటర్లో ఊగిపోయేలా ఉంటుంది. ఎస్, ఓకే, చాలా బాగుంటుంది సినిమా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది రాంబాబు గోసల గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మరీ కలుద్దాం. చూస్తున్నానండి మెగా 9 టీవీ.